लंबोदराय विद्महे महोदराय धीमहि। మీ పేరు? స్వాతి మేడం. 5th మంత్ కదమ్మా. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ డైలీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. టెన్షన్ ఏం పడకండి, రిపోర్ట్స్ బట్టి చెప్పొచ్చు బేబీ చాలా హెల్తీగా ఉంది. మేడం, మేము వచ్చింది బేబీ హెల్త్ టెస్ట్ చేయడానికి కాదు మేడం, బేబీని తీసేయడానికి. వాట్? తీసేయడానికా? అవును, ఆడపిల్ల అంట కదా మేడం, అబార్షన్ చేసేయండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏ కాలంలో ఉన్నారు? అసలు కడుపులో ఆడపిల్ల అని మీకెలా తెలుసు? అడగగానే చెప్పలేదండి, డబ్బులు అడిగాడు, లంచం. అప్పుడు చెప్పాడు నిజం, ఆడపిల్లని. ఆడపిల్ల అయితే ఏంటి, దేంట్లో తక్కువ? మీదేముందండి, 100 చెప్తారు. మీరు డాక్టర్ కదా, డెలివరీ చేసి ఇంటికి పంపిస్తారు. నేను ఫాదర్ని కదా, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. అయితే ఏంటమ్మా మీరేం మాట్లాడట్లేదు? మీ ఆయన అబార్షన్ అంటున్నాడు. దానికేం తెలుసండి, పిచ్చిది. కూరగాయలు తెస్తే వంట చేస్తుంది, కష్టపడి డబ్బులు తీసుకొచ్చేది నేను. చేసేయండి అబార్షన్. మీరు ఒక నిండు ప్రాణం తీయమంటున్నారు తెలుసా? అది నేరం. ఇప్పుడు అది నేరమే అయి ఉండొచ్చండి, కానీ నాకు అది ముందు ముందు చాలా భారం. నో, ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను పోలీస్కి కంప్లైంట్ చేస్తా. నేను కానిస్టేబుల్నే. అసలు అబార్షనే చేయనట్టు మాట్లాడతారేంటి మీరు? పెళ్లికి ముందు తొందరపడిన వాళ్ళకి ఎంతమందికి చేయలేదు మీరు? అన్ని కనుక్కున్నా మేడం, నేను ఎంక్వైరీ చేసిన ఆల్రెడీ. చెప్తే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరేం మాట్లాడరా అండి? ఎందుకున్నారండి? అది సంతకం పెడుతుంది, నేను బిల్లు కడతా, మీరు అబార్షన్ చేసేయండి. నర్స్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. ఓయ్, కిందికెళ్ళి ఇడ్లీ తీసుకురావాలా, తింటావా? నాకేమొద్దు. పోనీ టీ అన్న తాగుతావా, తీసుకురావాలా? నాకేమొద్దు, నాకేం తినాలనిపిస్తలే. సరే, నేను కిందికెళ్ళి సిగరెట్ తాగేసి వస్తా, ఈయనే కూర్చోను. సార్, మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీ వైఫ్కి పెయిన్స్ వచ్చినాయి, ఇప్పుడే తీసుకెళ్లారు డెలివరీకి. ఓకే. హలో అమ్మా. ఏరా, నీ భార్యకి నొప్పులు వచ్చాయా? తనని ఇప్పుడే డెలివరీ తీసుకెళ్లారంటమ్మా. తీసుకెళ్లడం ఏంట్రా? నువ్వు అక్కడ లేవా? ఎక్కడికి వెళ్ళావు? నేను డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్ళానమ్మా. అవన్నీ ముందే చూసుకోవాలి కదరా, అలా ఎలా వదిలిపెట్టి వెళ్తావు? ఎప్పుడు ఇంతే నువ్వు. సరే అమ్మా, ఒక్కడే అయిపోయాను, కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసాయి. జాగ్రత్త.
సార్ మీ వైఫ్కి నార్మల్ డెలివరీ అయింది సార్. మీకు ఆడపిల్ల పుట్టారు సార్. నేను చూడొచ్చా? సార్ బేబీని ఇప్పుడే ఆయమ్మ వాళ్ళు క్లినిక్కి తీసుకెళ్లారు సార్. మీరు కూర్చోండి, వచ్చాక నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, చెప్పరా ఏమైంది? నాకు మహాలక్ష్మి పుట్టిందమ్మా. అవునా? అవును, ఆడపిల్ల. అదృష్టవంతుడేరా, మహాలక్ష్మి పుట్టింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. టైము అవి నోట్ చేసుకో. నేను మళ్ళీ మాట్లాడతాను. మా వాయికి చేస్తాను ఫోన్. ఓకే అమ్మా, ఓకే. మావయ్య, మీరు తాతయ్య అయ్యారు. అవును అమ్మాయి. థ్యాంక్స్ మావయ్య. ఓకే మావయ్య, థ్యాంక్ యూ, బాయ్. దేవుడు నాకు కూడా ఇలాంటి హస్బెండ్ ఇచ్చుంటే బాగుండు. నా బిడ్డ కూడా బతుకుతుండే. బిల్ కట్టేసిన వెళ్దాం పదా. చెప్పు. చెప్పేదేముందే, నిన్న రాత్రంతా కూర్చొని రికార్డ్ కంప్లీట్ చేశానే. నేనైతే రికార్డర్ రాయలేదే. అదేందే? ఇంకా టైం ఉంది కదా, మెల్లిగా రాస్తా. సరే, ఉంటా మరిగా. ఎంతసేపే ఫోన్ మాట్లాడడం? అప్పటి నుంచి చూస్తున్నా. స్టార్ట్ చేసింది. ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. ఆ ఫోన్ ఎక్కడ పెట్టు. ఈ ముసలానికి ఎప్పుడు నా మీదనే కళ్ళు. ఎక్కడికే జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఆడపిల్లవి చక్కగా చుడిదార్లు వేసుకోవచ్చు కదా. ఏమిటే అలా జుట్టు విరబోసుకుని ఆడపిల్లలు చక్కగా జడేసుకోవచ్చు కదా. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు అస్సలు మాట వినరు.
ఏంటే ఇవాళ లేట్ అయింది? నానా నాన్నా ఏంటే రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలని రోజు చెప్పాలా నీకు? ఆర్పులేంటి? ఏంటమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు? కాలేజీలో ఎంసెట్ ఫీజు కట్టలేదంట, క్లాస్లో నుంచి బయటికి పంపించేశారు. ఎందుకు కట్టలేదు నాన్నా? డిగ్రీ చదివే వాళ్ళకి ఎంసెట్ సీట్తో పనే ఉందమ్మా. నేను డిగ్రీ చేయను నాన్న, ఇంజనీరింగే చేస్తా. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడెక్కడో ఉంటాయమ్మా. అదే డిగ్రీ కాలేజ్ అయితే ఇక్కడే దగ్గరలో ఉంటాయి. ఆడపిల్లవి నీకెందుకే ఇంజనీరింగ్? నాన్న చెప్పినట్టు డిగ్రీ చదువుకోవచ్చు కదా. కావాలంటే ఇంజనీరింగ్ చేసిన మొగుడిని తీసుకొస్తాం. ఇంట్లో అంతా మీకు నచ్చినట్టే జరగాలి. ఛీ! ఏయ్, ఆ పొగరేంటే? చిన్నప్పటి నుంచి ఇంతే. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నారు? అబ్బాయినే కనాల్సింది. ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్.